తృణమూల్ కాంగ్రెస్లో మొదలైన ఒక అంతర్గత అసంతృప్తి పార్లమెంట్ ఉభయ సభల్లోనూ నెంబర్ గేమ్ని మారుస్తుందని ఎవరైనా ఊహించారా? ఓవైపు తృణమూల్ అధినేత్రి మమతను కోలుకోలేని దెబ్బ కొడుతూనే కేంద్రంలోని ఎన్డీఏ కూటమి రాజ్యసభలో తిరుగులేని ఆధిపత్యం దిశగా రాజకీయ చదరంగం ఆడింది. లోక్సభలో కూడా ఎన్డీఏ బలం పెంచుకుంది. నిజంగానే ఇది ఊహకందని వ్యూహం. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు పుడతారట. అలాగే ఉంది రాజ్యసభలో నెంబర్ గేమ్. నిన్న మొన్నటిదాకా రాజ్యసభలో కీలక బిల్లుల ఆమోదం కోసం ఇతర పార్టీలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఎన్డీఏది. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోతోంది. రాజ్యసభలో 3/2 స్పష్టమైన ఆధిక్యాన్ని సొంతం చేసుకునే దిశగా ముందుకు వెళ్తోంది. మొన్న జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఏకగ్రీవమైన స్థానాల్లో ఏకంగా 19 స్థానాలను ఎన్డీఏ తన ఖాతాలో వేసుకుంది. సో ప్రస్తుతం రాజ్యసభలో ఎన్డీఏ కూటమికి 148 మంది సభ్యుల బలం ఉంది. రాజ్యసభలో బిల్లుల ఆమోదానికి కావలసిన 3/2 మెజార్టీ దక్కాలంటే మొత్తం 163 మంది బలం ఉండాలి. త్వరలో జార్ఖండ్, మిజోరంలో జరిగే ఎన్నికల్లో 3 రాజ్యసభ సీట్లు ఎన్డీఏకే దక్కబోతున్నాయి. అంటే మొత్తం 151 సీట్లు. ఇక బెంగాల్లో 3 తృణమూల్ ఎంపీలు రాజీనామా చేస్తుండటంతో ఆ సీట్లు కూడా ఎన్డీఏ ఖాతాలోనే పడతాయి. సో ఈ బలం 154కు పెరుగుతుంది. 2/3 మార్క్ చేరుకోవాలంటే ఇంకా 9 సీట్లు కావాలి. తృణమూల్ ఎంపీల్లో ఇంకొంతమంది రాజీనామా చేయొచ్చనే ఊహాగానాలున్నాయి. మరోవైపు మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే సారథ్యంలో ఆపరేషన్ టైగర్ నడుస్తోందంటున్నారు. శివసేన యూబీటీకి చెందిన 9 మంది ఎంపీల్లో 7గురిని ఎన్డీఏలోకి తీసుకొచ్చే వ్యూహరచన జరుగుతోందంటున్నారు. అంటే ఎలా చూసినా త్వరలోనే రాజ్యసభలో ఆ మ్యాజిక్ ఫిగర్ ను ఎన్డీఏ అందుకోవడం ఖాయంగానే కనిపిస్తోంది. రాజ్యసభలోనే కాదు, లోక్సభలోనూ ఎన్డీఏ తన పట్టును మరింత బిగించబోతోంది. దీనికి కూడా బెంగాల్ రాజకీయాలే వేదికయ్యాయి. అసలైన తృణమూల్ తమదే అంటూ చెప్తూ వచ్చిన రెబల్ గ్రూప్ ఎంపీలు అనూహ్యంగా నేషనల్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియాలో విలీనమైనట్లు ప్రకటించారు. లోక్సభలో తమకు ప్రత్యేకంగా సీట్లు కేటాయించాలని లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు రిక్వెస్ట్ లెటర్ ఇచ్చారు. ఇంతకు ఏం పార్టీ అది అనే సందేహం చాలా మందికుంది. బెంగాలీ మాట్లాడే ప్రజల హక్కుల పరిరక్షణ కోసం పోరాడుతూ పశ్చిమ బెంగాల్, అసోం, త్రిపురలో రాజకీయ కార్యకలాపాలు నిర్వహించడానికి 2022లో ప్రారంభమైన ఒక పార్టీ ఈ నేషనల్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా. 2023 త్రిపుర ఎన్నికల్లో పోటీ చేసిన ఈ పార్టీ కనీసం బోణీ కొట్టలేదు. ఎన్నికల సంఘం గుర్తింపు కూడా లేనటువంటి రిజిస్టర్డ్ పార్టీల జాబితాలో దేశంలో 1692వ స్థానంలో ఉంది ఈ నేషనల్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా. అలాంటి పార్టీలో తృణమూల్ రెబల్ గ్రూప్ విలీనమైంది. సో టీఎంసీ ఎంపీలు నేరుగా వేరే పార్టీలో చేరకుండా ఒక చీలిక వర్గంగా ఏర్పడి ఎన్సీపీఐలో విలీనం కావడం ద్వారా సాంకేతిక చిక్కుల నుంచి తప్పించుకున్నారు. దీనివల్ల ఎంపీలపై అనర్హత వేటు పడదు. పార్టీ గుర్తు లేదా అసలైన పార్టీ మాదే అని క్లెయిమ్ చేస్తూ కోర్టుల చుట్టూ, ఎన్నికల సంఘం చుట్టూ తిరిగే న్యాయ పోరాటాల అవసరం లేకుండా పోయింది. అయితే ఇంత కథ వెనకుండి నడిపించింది బీజేపీనే అనే టాక్ నడుస్తోంది బెంగాల్ పొలిటికల్ సర్కిల్లో. నేషనల్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా ఎన్డీఏ పక్షంలో చేరేలా బీజేపీయే వ్యూహం రచించిందని చెప్తున్నారు. ఈ మొత్తం ఆపరేషన్ వెనుకున్నది బీజేపీ ఎంపీ సీఎం రమేష్. రాజకీయాల్లో ఆయనకున్న పాత పరిచయాలు, సంప్రదింపుల నైపుణ్యమే ఈ ఆపరేషన్ బెంగాల్ విజయవంతం కావడానికి ప్రధాన కారణం. ఓ ఇంటర్వ్యూలో స్వయంగా సీఎం రమేష్ చెప్పుకున్నారు ఈ విషయాన్ని. తనకు 2 గంటల సమయం ఇస్తే చాలు, ఎవరినైనా కాషాయ గూటికొచ్చేలా ఒప్పించగలను అని మాట్లాడారు. మొత్తం మీద పార్లమెంట్లో ఎన్డీఏ సాధించబోయే భారీ మెజార్టీతో రాబోయే రోజుల్లో కీలకమైన రాజ్యాంగ సవరణలు, ప్రతిష్టాత్మక బిల్లులను ఎటువంటి అడ్డంకులు లేకుండా ప్రభుత్వం ఆమోదించుకునే అవకాశం కనిపిస్తోంది.